విభూతి ఇమ్మనగా ఆ కంజాసి ఏ బాయజాలను కొని దినంబుడు అంబ భవలీలం తెలిపవే నాపుడు మహారాజునేటువంటి వారు కూడా పొందలేనటువంటి యొక్క భాగ్యాన్ని ఈ పరమాత్మ ప్రత్యక్షం అయితే ఏం కోరుకోవాలి? మోక్షం కోరుకోవాలి. కానీ ఈ ముఖ్య మోక్షం కోరుకోలేదు. కొన్ని దినాలు నన్ను శుద్ధింపజేసి నాతోనే ఉంది వెళ్ళగలుగుతా కృష్ణ. ఈ అనురాగమైన ప్రేమలో నన్ను రంజించి ఏ వేదములగాని దేవలోకము కాంచి ముక్తి గెలువడుగక ఆ దీవేక్షణారతి అడిగరు భావింపగనీయ కర్మల చెప్పియో. కృష్ణాలు 9 రోజులు నీవు నీ ఎడమాటిని సహించలేకపోతానయ్యా. నీ క్షణమైన ఎడమాటి మహారాజా శనకాదులు కూడా కృష్ణ భాగ్యం కాదా పరమాత్మతో ఆమె ముక్తి అడగగా దిక్కి అడిగిపోయింది. అడుగుతుందా కర్మఫలం అంటే ఎలా కూడా ఆమెను కొన్ని జ్ఞానం స్వీపజేసి మళ్లీ వస్తానని చెప్పి ఆమె కృష్ణుడు సెలవు చేసి బయటకు వచ్చారు. బలరాముడు ఉద్యోగులతో కలిసి శ్రీకృష్ణుడు బలరాము అందరూ కూడా ఒక కక్కుడు ఇంటికి వెళ్ళారు. ఆయన కూడా వాదించారు కదా. అందుకే కాదు కళ్యాణి ఛాయకి ఇంతమంది ఎందుకు, ఇంత లొల్లు ఎందుకు చెప్పి ఇక్కడ. ఓహో ఆ పిల్లల్ని తీసుకొని బయటకు ప్లీజ్. గొడవ అవుతున్నది. పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్ళండి. కాఫీ కొంచెం స్ట్రాంగ్ వెళ్తూ తాగుతా. తులసి రామాయణం రాసినటువంటి యొక్క మహానుభావుడు తులసిదాసు గారు, హనుమాన్ చాలీసాని రాసిన మహానుభావుడు, గొప్పనే రామభక్తులైనటువంటి ప్రభావం. ఆయన ఆశ్రమంలోకి అనేక మంది భక్తులు వచ్చేస్తుంటారు దర్శనం కోసం. వచ్చి ఎంతో మంది భక్తులు వచ్చేస్తుంటారు. ఆ ఆశ్రమంలో ఒక్కడే ఉంటారు. ఆ గృహంలో ఎవరు ఉండరు. అందరూ దర్శనార్థమై వచ్చేస్తుంటారు. ఆయన రోజు ఇష్టపరంగా సంధ్యావందనాది కృతులన్నీ తీర్చుకుంటారు. భగవన్నామ సంకీర్తనలోనే మునిగిపోతూ ఉంటారు మహానుభావుడు. రామశబ్దం తప్ప ఇంకొకటి లేదు, భగవశబ్దం తప్ప. అలాంటి మహాభక్తుడు. ఇలా అనేక మంది భక్తులు వచ్చి తోడు వచ్చేసారు. ఇవాళ ఏం టిఫిన్లు మధుకరన్న? రోజు ఉప్మా పెట్టి చంపుతున్నారు కదా. సిమెంట్ వేసినట్టు ఆకలి ఆపుతుంది కదా సత్యం.